నమస్కారం, D1 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి చండీ సహిత హనుమద్దీశ్వర చండీ హోమ మహాయజ్ఞ ప్రారంభం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రేమతో ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. బృందావనం ప్రోత్సాహ బాజీబాయ్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యులతో సమావేశం. ఓటమి విజయానికి పాఠం వంటిది, పాఠం ఓటమిని జయిస్తుంది. డాక్టర్ సోమనాథ్. దేశంలో ప్రబలుతున్న కరోనా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ వెల్లడి. అస్సాం మెరిగంలో గత అర్ధరాత్రి భూకంపం, రిక్టర్ స్కేల్పై 3.1గా నమోదు. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని హజరత్ మహబూసుబానీ జెండా చెట్టు వద్ద మహబూసుబానీ పేరిట భక్తులకు అన్నదాన కార్యక్రమం. బృందావన పవర్ స్టార్ బాజీబాయ్, అలాగే బిర్యానీ పాయింట్ బాజీ అత్తార్ బుడ్డి ప్రేమతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బిర్యానీ పాయింట్ బాజీబాయ్ మాట్లాడుతూ, సంవత్సర కాలం పాటు అనగా గడిచిన గార్మీ పండుగ రోజున మొదలుపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం వచ్చే గార్మీ పండుగ వరకు మా ఫ్రెండ్స్ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన భక్త బృందం అందరికీ హజరత్ మహబూసుబానీ దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నామని, ప్రతి శుక్రవారం తప్పకుండా భక్తులు విచ్చేసి మహబూసుబానీ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బృందావనం ఫ్లవర్ స్టాల్ బాజీబాయ్, బిర్యానీ పాయింట్ బాజీ మరియు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. హజరత్ మహబూసుబానీ ఔలియా జెండా చెట్టు కాడ ప్రతి శుక్రవారం అన్న సమారాధన జరుగుతుంది. అంటే లంగర్ షరీఫ్. మీలో మనందరం ఏమనుకుంటారంటే లంగర్ అంటే అన్నదానం, అంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని ఎప్పుడు నుండి మన పురాతకులు అందరూ దీన్ని భావిస్తున్నారు. అలాగనే చెప్పి మన జెండా చెట్టు కాడ ప్రతి శుక్రవారం, ఈ ఒక్క శుక్రవారం అని కాదు, ప్రతి శుక్రవారం ఇక్కడ 7:30కి ఫాతిహా ఖానీ అనంతరం అందరికీ అన్న సమారాధన జరుగుతుంది. దీనికి మా ధర్మకథ అయిన మన బాజీభాయ్ వాళ్ళందరూ సహకారంతో జరుగుతుంది. నన్ను కూడా పిలిచారు ఫాతిహా ఇప్పిమ్మని. మహబూసుబానీ కృపా కట్టును అందరికీ ఫాతిహా ఇప్పిస్తున్నాం, నైవేద్యాన్ని ఇస్తున్నాం. హజరత్ మహబూసుబానీ గారి దయ వల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ లంగర్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని నేను, నా సోదరుడు బాజీ బృందావన్ ఫ్లవర్ స్టాల్ బాజీభాయ్, నేను బిర్యానీ పాయింట్ బాజీ, ఖదీర్ భాయ్, అమాన్ భాయ్, జానీ భాయ్, మేము కొంతమంది సోదరులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫాతిహా ఖానీ జరిగిద్ది, 7:30కి అన్న సమర్పణ జరిగిద్ది. కాబట్టి భక్తులందరూ వచ్చి హజరత్ మహబూసుబానీ గారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి కోరుతున్నాము. ప్లస్ మా ఫ్రెండ్స్ మమ్మల్ని తోడ్పడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఇంకా మాకు ఎంతోమంది ఫ్రెండ్స్ తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాళ్ళందరికీ హజరత్ మహబూసుబానీ వారి దయ ఎల్లకాలం ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తా సెలవు తీసుకుంటాం. గుంటూరు జిల్లా తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 6/1/2024 ప్రారంభమై 12/1/2024 వరకు శ్రీ చండీ సహిత హనుమద్దీశ్వర మహాయాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి తొలుత శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి శ్రీ చండీ యాగంను సతీ సమేతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ కన్నుల పండుగగా ప్రారంభమైంది.
ప్రోక్షణశేషం దక్షిణతో నిధాయ పవిత్రం పూర్ణపాత్రమాదాయ గుంటూరు జిల్లా తెనాలి చిన్నరావురు పార్క్ సమీపంలో జనసేన పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో బతకలేమని 24 లక్షల మంది వలస వెళ్లిపోయారని, ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయిన వారంతా బడుగు జీవులని, కష్టాన్ని నమ్ముకున్న కర్షకులని, రాష్ట్రంలో ఉపాధి దూరమైందని, కూలి పనులు లేక కడుపు నిండడమే కష్టంగా ఉందని కారణంతో సొంతూరు వదిలి లక్షలాదిగా వలసలు వెళ్లడం జరిగిందని, వైసీపీ పాలన వైఫల్యానికి చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సామాన్యులతో వివిధ సామాజిక వర్గాలతో నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వారు పెద్ద పెద్ద కోరికలేం కోరలేదని, కడుపు నింపే ఉపాధి, వైద్యం, విద్య అడగటం కనిపించిందని, అంటే వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు, వస్తువులు కూడా అందలేదని అర్థమవుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్త ఏంటంటే ఆన్ ద స్పాట్ ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు ఎర్ర షర్ట్ వేసుకోవాలి, తెల్ల షర్ట్ అంతవరకు ఆలోచిస్తాం మనం. కానీ ఎరుపు తెలుపు కలిసి విధంగా ఏ రకంగా వెళ్తూ ఉంటుంది అనేది నాయకుల యొక్క ఆలోచన తీరు ఉంటుంది. కనుక మీరందరూ కూడా మీ పక్కన వాళ్ళకి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాడో దాన్ని మనం అందరం కూడా ఏ రకంగా సపోర్ట్ చేసి ఆయనకి బలంగా మనం ఎట్లా ఉండాలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రస్థానంలో ఇవాళ చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న ప్రతి అంగము కూడా, అంటే ప్రతి శాఖ కూడా వాళ్ళ రోడ్డు మీద ఉంది. వాళ్ళ ఎక్కడ ఎవరు పనిచేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున అన్న హామీలు ఇచ్చాడు, చెప్పాడు కదా, అన్న వస్తాడు మీకు అన్ని తీసేస్తాడు, దీర్ఘాలు తీశాడు కదా చెయ్యకుండా. ఆ అన్న ఇచ్చినటువంటి హామీలన్నీ అయిపోవచ్చినాయి. ఆయన టైం అయిపోయింది కదా, రేపు మళ్ళీ ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఈ టర్మ్ అయిపోయింది. టర్మ్ అయ్యే వరకు కూడా పూర్తి చేయలేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ట్యాగ్ లైన్ ఉంటుంది ఆయనకి, మాట తప్పం మడం తిప్పమని. ఆ మాట తప్పాడు, మడం తిప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఎక్కడ చూసినా ఒకసాట అంగన్వాడీలు, ఇంకోసాట సర్వశిక్షా అభియాన్, ఇంకోసాట ఇవి మన ఆశా వర్కర్లు, ఇంకొకసారి వచ్చేసి కాంట్రాక్ట్ టీచర్లు, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ టీచర్లు కూడా వచ్చేసారు. వైసీపీలో కార్యకర్తలు ఉన్నారు, రీజనబుల్గా ఉండే నాయకులు ఉన్నారు, కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశం ఏర్పడలేదు. బ్రహ్మాండమైన జోకర్స్. అని ఎంత కోపం వస్తుందో, ఎంత బాధగా ఉంటుందంటే, సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, లేదా మనోహర్ గారిని విమర్శిస్తారు, నన్ను విమర్శిస్తారు, మాకేం పర్లా. మేము ఇలాంటి వాటికి ఎప్పుడూ ఇమ్యూన్ అయిపోయాం. మేము ఇంకా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని 4-5 మాటలు కాదు, ఇంకా కొత్తగా విమర్శించాలి. మాకే బోరు కొడుతుంది మీరు చెప్తుంటే, వాళ్ళకి మాత్రం బోరు కొడుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రికి అసలు బోరు కొడుతున్నా. చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ నాయకుడు అయ్యా? నీ స్టేచర్ ఏంటి? నువ్వు చిన్నపిల్లలకి లేకపోతే విద్యా స్కూల్, అమ్మఒడి, వాటెవర్ ఆ టైప్ ఆఫ్ పథకాలకి వెళ్ళి మీటింగ్లకి వెళ్ళి మాట్లాడతావా? అంత మీనింగ్లెస్. అంటే అలా హోమ్ మినిస్టర్ ఇక్కడ తెనాలి చుట్టుపక్కల ఎక్కడ జరిగింది కదండి, ఒక రేప్ ఏదో జరిగితే ఒక ఆడపిల్ల మీద, ఒక ఆడపిల్లకి రేప్ జరిగింది అంటే ఒక పిల్లల మీద అఘాయిత్యం జరిగితే బాధ్యత తల్లి తీసుకోవాలని, ఆవిడ ఇంట్లోనే తప్పు ఉంది, ఇంట్లో తల్లిదండ్రులు తప్ప అమ్మాయి తప్పు, ప్రభుత్వం తప్పు లేదని అంత మూర్ఖమైనటువంటి ఆలోచన. ఫస్ట్ టైం నాకు ఒక 60+ years నేను ఫస్ట్ టైం వింటున్నాను ఒక రాజకీయ నాయకుడు. అలాగే ఒక మినిస్టరు అతనికి అప్పగించింది, పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్ది బాబు అంటే, నాకేమో తెలుసండి, ఏమవుద్ది నీకేం తెలియప్పుడు ఎందుకైనా మినిస్టర్గా ఉన్నావు, నీకేమి తెలియప్పుడు ఎందుకు గమ్ముగా ఉండొచ్చు కదా. లేదు, ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రామాటిక్గా మాట్లాడతాడు. సో ఇలా ఎక్కువైపోయింది వీళ్ళు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు ఒక మినిస్టర్, జనాలకి పథకాలు కావాలా, రోడ్లు కావాలంటాడు. అంటే రోడ్ల మీద ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు కానీ పథకాలు ఇచ్చి తీరాలి, మీ బాధ్యత అది. అలాగే రోడ్లు డెవలప్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, మంచి రోడ్లు వేయాలి, నీటి వసతి కల్పించాలి, అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించాలి, అది బాధ్యత. అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలు నువ్వు ఇచ్చేదండి ఏ ప్రభుత్వం ఇస్తుంది. రేపు రాబోయే జనసేన, టీడీపీ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్గా ఇచ్చి తీరుతాం పథకాలు, కానీ నీకన్నా ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తాం. ఇది మా కాన్సెప్ట్. ఇంకొక మినిస్టర్ అంటాడు ఎక్కువ చదువుకోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయింది. ఇది ఎక్కడో ఈ ఆర్గ్యుమెంట్ ఏమన్నా బస్సు తగ్గినాడు. సో ఎన్ని కామెడీగా ఉంటాయి అన్నమాట. మనం చరిత్రలు రాసుకోవచ్చు.
ఖాళీ ఇంకొక చెప్తాను ఇవాళ. ఇంకొక కోడిగుడ్డు ఇంకా ఒకటి కాదు కదా, చాలా మంది ఉన్నారు అలాంటి కొన్ని వందల మంది ఉన్నారు. ప్రతివాడు మాట్లాడేవాడే. అరే ఒక్కసారి ప్రజల కోసం ఏదైనా చేయండి, ఒక్కసారి ఏదైనా చేయండి. ఆయన అంతకుముందు నేను అధికారంలోకి వస్తే ఏదైనా చేస్తాను, అప్పుడు దాకా ఆగండి. ఆవిడ ఇంకొక 1 వీక్లోనో ఒక 1 మంత్లో బాబు నాకు ఒంట్లో బాగాలేదు బాబు నేను అధికారంకి వచ్చేదాకా ఆగండి, ఆ తర్వాత లేదు, అది చచ్చిపోతుంది. చచ్చిపోతారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన డబ్బుని రైతుల కోసం ఇచ్చారు? ఎందుకు మొన్న వైజాగ్లో ఫిషర్మెన్ బోట్లు తగలబ ఎందుకు ఇచ్చారు? లేకపోతే ఎప్పుడైనా గ్రామాలు కూలిపోతే ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవడానికి నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఆఫ్ ఇండియా. ఒకటైతే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, రేపు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే టీడీపీని చూశారు, వైసీపీని చూశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతో దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎస్పీడీ కార్యాలయం వద్దకు రావడంతో పోలీసులు ఉద్యోగులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఐ ఉద్యోగులు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు చొరవ చూపి దురుసుగా ప్రవర్తించారని, మేము మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరటం తప్ప అని, మా డిమాండ్స్ని తీర్చే వరకు ఈ ఉద్యమాన్ని విడిచిపెట్టమని సమగ్ర దీక్ష ఉద్యోగులు రాష్ట్ర స్థాయి నాయకులు తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని అత్తలూరు నుండి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. స్థానిక ప్రజానీకం నుండి తీవ్ర విమర్శలు రావడంతో విజిలెన్స్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కొంత ఆలస్యమైన ఎటకేలకు స్పందించిన విజిలెన్స్ అధికారులు తాజాగా ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి 2 టిప్పర్లను, 1 హిటాచి వాహనాన్ని అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. వాహనాలు, యంత్రాన్ని మాత్రమే సీజ్ చేశారంటూ గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా వెనుక చక్రం తిప్పిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఇసుక అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలంటే అక్రమాలకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే సాధ్యమవుతుందని పలువురు ప్రజలు కోరుతున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వైసీపీకి భిక్షాకు ఎదురైంది. ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబట్ రాయుడు వైసీపీ నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబట్ రాయుడు తెలియజేస్తూ వైసీపీ పార్టీని వీడుతున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని అంబట్ రాయుడు తెలియజేశారు. కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని ఎడమడక గ్రామం సమీపంలో కడప కర్నూలు జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ ను ఓ కారు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ క్రమంలో దువ్వూరు నుంచి చాగళ్లమరికి టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ బైక్ పై ఇరువురు ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీకొనడంతో టీవీఎస్ ఎక్సెల్ నడుపుతున్నటువంటి వ్యక్తి కాలుకు గాయమవ్వగా వెనక కూర్చున్న బువ్వమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వీరిని దువ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె నేటికి 12వ రోజు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపుతుంది. మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లోని జేఎన్టీయూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్, సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ డాక్టర్ సోమనాథ్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతారని, ఓటమి విజయానికి పాఠం వంటిదని, తాను కూడా రాకెట్ డిజైనింగ్లో అనేక తప్పులు చేశానని, వాటి నుంచే నేర్చుకున్నానని, ముందుకు వెళ్ళానని, చంద్రయాన్ 3 విజయవంతం యావత్ భారత్ గర్వపడేలా చేసిందని వారు తెలియజేశారు. It comes out of one important element called the passion, which is to reasonably dedicated. I won't say the word completely dedicated. To the cause of what you are doing. I think this is something that we are allowed to speak all the time. And also a certain amount of commitment to whatever you are doing on a continuous basis, especially when you face with adverse conditions. Especially in university education today, there are adverse conditions very evident many places, which I am seeing it in university systems under the stress. People go through various difficulties. Especially in India, the knowledge about the space activity and the impact that it makes is now more and more evident. And young people who speak about it, they know about Chandrayaan 3, not only in cities, but also in villages,
Everybody knows that it is something that we have done, Indians have done, and it creates a passion and interest and pride in our hearts. I think this is something very important, and it also makes the young people to take up the study which more seriously. If you put their effort, they also have an opportunity to do something like this in the future when they grow up. I think this is an exciting opportunity. The first inaugural launch of the SSLV was again a failure. Then the second flight, we made it successful. The next flight of GSLV made it successful. The Chandrayaan 2 was a failure in touchdown. We made it successful. So 3 failures we overcame this year, 2023, not 24. It's really a phenomenal activity. To understand a failure, go to the root of the whole question of failure, then make corrective actions and come back successfully, takes great amount of grit and determination, and not to lose the heart. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామ్నాథ్ కోవింద్కు పుష్పగుచ్చం అందించి శాలువాతో వారిని సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. దేశంలో కరోనా మరణాలు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 791 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 4423 నుండి 4334కి తగ్గాయని, కేరళలో 1249 క్రియాశీల కేసులు ఉండగా కర్ణాటకలో 1240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో 128 చొప్పున ఉన్నాయని, తాజాగా కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్లో బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ నాగూర్కు సన్మానిస్తుండగా ప్రమాదవశాత్తు సభా వేదిక కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మంత్రితో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సంగోత్ ఎమ్మెల్యే హీరాలాల్ నగర్కు మంత్రి పదవి దక్కడంతో పార్టీ శ్రేణులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అభిమానులు మంత్రికి పూలమాలలు వేస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మంత్రితో పాటు 5 గాయాల పాలయ్యారు. అస్సాం మెరుగన్లో గత రాత్రి సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ క్రమంలో మురిగన్లో 10 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, స్వల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలియజేశారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవోను జారీ చేసింది. అంగన్వాడీలతో పలుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయని దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సేవలపై తీసుకొస్తూ సర్కార్ జీవో నెంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు నిరసనలు నిషేధించింది. సమ్మె చేసిన కాలానికి కోత విధించినట్లు వివరించింది. అంగన్వాడీల వేతనంలో 3450 కట్ చేసి వర్కర్ల ఖాతాలో 8050 రూపాయలు జమ చేసింది. తమపై ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ యూనియన్స్ నేతలు ఖండించారు. తమ వేతన హక్కుల కోసం పోరాడుతున్నామని, ఎస్మాకు భయపడేది లేదని, తమ వేతనాల సమస్య పరిష్కరించుకుంటే సమ్మెను మరింత తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.